హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. నాకు ఇంకా గుర్తుంది, బాలీవుడ్ లో గజనీ మూవీ వచ్చినప్పుడు అందరూ షాక్ అయిపోయారు. ఫస్ట్ 100 crore గ్రాసర్ అయింది సినిమా. ఆ తర్వాత మెల్లగా ఖాన్స్ అందరూ ఈ 100 crore క్లబ్ లో మూవీస్ పెడుతూ వచ్చారు. ఆ తర్వాత మన సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ 100 crores పెట్టింది. ఇంక తెలుగులో అయితే మగధీర సినిమా ఫస్ట్ టైం ఈ రికార్డ్ కొట్టింది. బట్ స్టిల్ ఇండియన్ మూవీస్ 100 కొడుతున్నాయంటే అది చాలా గ్రేట్ అనే ఫీల్ అయ్యే రోజుల నుండి మెల్లగా 200, 500 ఆఖరికి 1000 కోట్లు కొడతాం అనేది నార్మల్ అయిపోయేలా ఉంది ఫ్యూచర్ లో. సో ఈ వీడియోలో ప్రతి 1000 crore సినిమాకి ఇండస్ట్రీలో ప్యాటర్న్స్ ఎలా చేంజ్ అయ్యాయి అనే దాని గురించి మాట్లాడుకోవాలనిపించింది. మూవీస్ కి 1000 crores ఎంత స్పెషల్, యూట్యూబ్ ఛానల్స్ కి 1 million సబ్స్క్రైబర్ మార్క్ కూడా అంతే స్పెషల్. మీ సపోర్ట్ తో ఇంత దూరం వచ్చాం, ఒక హ్యూజ్ మైల్ స్టోన్ కి చాలా దగ్గరగా వెళ్తున్నాం. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్. మీకోసం ఇంకా మంచి కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఐ స్టిల్ రిమెంబర్ కొన్ని సంవత్సరాల ముందు విషయం. ఒకరోజు హిందూ పేపర్ ఓపెన్ చేస్తే ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ అనేసి బాహుబలి బిహైండ్ ద సీన్స్ గురించి ఒక ఆర్టికల్ వేశారు. ఫస్ట్ టైం అది చూసినప్పుడు ఓకే ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు అనుకున్నాను, కానీ ఐ హ్యాడ్ నో ఐడియా దాని వల్ల మన ఇండియన్ సినిమా మీద ఎంత ఇంపాక్ట్ ఉండబోతుందో అని. ఒక సినిమాతో మొత్తం ఇండస్ట్రీ ల్యాండ్స్కేప్ నే మార్చేశారు రాజమౌళి గారు. అప్పటిదాకా అసలు 100 అంటేనే చాలా గొప్పగా అనుకునే స్టేజ్ నుండి మొత్తం 600 కోట్లు అరౌండ్ వచ్చే రేంజ్ కి పట్టుకెళ్లారు. ఇండస్ట్రీ లెక్కలన్నీ మారిపోయాయి. బాహుబలి 2 హైప్ అనేది ఆకాశంకి వెళ్ళిపోయింది. ఇండియాలో ఫస్ట్ 1000 crore మూవీ వచ్చేసింది. ఫస్ట్ టైం ఇస్ ఆల్వేస్ స్పెషల్ అంటారు కదా. బాహుబలి 2 ఇస్ రియల్లీ దట్ స్పెషల్ ల్యాండ్ మార్క్ మూవీ ఫర్ ఇండియన్ సినిమా. ఇండియన్ సినిమా మార్కెట్ ఎంత పెరిగిందంటే దానికి ఈ ఒక్క సినిమా ఎగ్జాంపుల్. లిట్మస్ టెస్ట్ అంటారు చూడండి, అలా ఈ సినిమా వర్క్ చేసింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా బాహుబలి 2 ని క్రాస్ చేసేలా ఇంకొక మూవీ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనమేంటి, ఆమిర్ ఖాన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దంగల్ మూవీ ఇక్కడ పెద్ద హిట్ అయింది, బట్ ఇట్ వాస్ నెవర్ గోయింగ్ టు క్రాస్ బాహుబలి 2 కలెక్షన్స్ అని అనుకున్నారు అందరూ. కానీ అప్పుడు వచ్చిందండి చైనా మార్కెట్. చైనీస్ మార్కెట్ అనేది మోస్ట్ అన్ప్రెడిక్టబుల్. ఏ మూవీ హిట్ అవుతుందో ఎప్పుడేం నచ్చుతో చెప్పలేం. హాలీవుడ్ మూవీస్ కి, హైటెక్ సైఫై మూవీస్ కి, ఫ్యాంటసీ మూవీస్ ఎక్కువ ఉండే ఆ మార్కెట్ లో ఏదైనా జరగచ్చు. ఇన్ఫాక్ట్ బాహుబలి చైనా మార్కెట్ లో వర్క్ అవ్వకపోవడానికే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కూడా ఇదే. వాళ్ళు ఆల్రెడీ చాలా పీరియాడికల్ ఫ్యాంటసీ జానర్ సినిమాలు చాలా చూస్తూ వచ్చారు అండ్ చాలా రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి వాళ్ళకి. సో బాహుబలి వాళ్ళకి ఒక నార్మల్ సినిమాలని అనిపించింది. అలాంటిది వాళ్ళకి చాలా గ్రౌండెడ్ గా అండ్ రూటెడ్ గా ఉన్న దంగల్ స్టోరీ తెగ నచ్చేసింది. అప్పటిదాకా లార్జర్ దెన్ లైఫ్ కి అలవాటు పడ్డ వాళ్ళకి సడన్ గా ఈ రియలిస్టిక్ గ్రౌండెడ్ స్టోరీ చాలా కొత్తగా అనిపించింది. అది మాత్రమే కాదు, ఈ మూవీలో ఉన్న ఉమెన్ ఎంపవర్మెంట్ మెసేజ్ కి కూడా చాలా బాగా కనెక్ట్ అయిపోయారు. ఆమిర్ గారు ఈ పాయింట్ క్యాచ్ చేసి వెంటనే సీక్రెట్ సూపర్ స్టార్ అని ఇంకో మూవీ కూడా రిలీజ్ చేసేసారు. అది కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ యాంగిల్ లోనే వెళ్తుంది అండ్ ఈవెన్ దాట్ టు గాట్ అ వెరీ గుడ్ కలెక్షన్స్ ఇన్ చైనా. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైందంటే ఇండియన్ సినిమాలో 2 types ఆఫ్ స్టోరీస్ ఉంటాయి అండ్ దే బోత్ కెన్ ప్యారలీ ఎగ్జిస్ట్ అండ్ ఆ 2 స్టోరీస్ కూడా పెద్ద హిట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ సమ్హౌ మన యాక్షన్ మూవీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు అండ్ ఆ రూటెడ్ స్టోరీస్ ని పట్టుకొని చైనా మార్కెట్ ని టార్గెట్ చేసే ఆలోచన ఎందుకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయట్లేదు. ఎవరో ఎందుకు, ఈవెన్ ఆమిర్ ఖానే గ్రాండ్ యాక్షన్ మూవీస్ తెద్దామని థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ తో బోర్ల పడ్డారు. ఇన్ఫాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే బాలీవుడ్ కి ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది ఇక్కడ నుండే. బాలీవుడ్ మూవీస్ మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి డ్రామా అండ్ రొమాన్స్. ఈ 2 ఆస్పెక్ట్స్ కి స్ట్రాంగ్ గా అపీల్ చేస్తూ ఏ మూవీ మంచిగా తీసినా పెద్ద హిట్స్ అయ్యాయి బాలీవుడ్ లో. బట్ బాలీవుడ్ నెవర్ హ్యాడ్ అన్ యాక్షన్ మూవీ కల్చర్ లైక్ సౌత్ ఇండస్ట్రీ. అవును, వాళ్ళకి అక్కడక్కడ మంచి మంచి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి, బట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ కల్చర్ అనేది లేదు యాక్షన్ మూవీస్ పైన. సో వాళ్ళు అప్పటిదాకా ఉన్న కల్చర్ వదిలేసి సడన్ గా యాక్షన్ మీద పడ్డారు. అందుకే స్ట్రింగ్ ఆఫ్ ఫ్లాప్స్ కూడా పడ్డాయి. ఇదే టైంలో మన సౌత్ మూవీస్ మాత్రం కొత్త మార్కెట్స్ బ్రేక్ చేస్తూనే వచ్చాయి. నార్త్ ఇండియన్ సింగిల్ స్క్రీన్ మార్కెట్ అనేది మోస్ట్ అన్టాప్డ్ రిసోర్స్. కానీ ఒక్కసారి వాళ్ళందరికీ ఒక మాస్ మసాలా సినిమా నచ్చేస్తే ఎలా ఉంటుందో ప్రశాంత్ నీల్ చూపించారు. KGF 1 తో SRK తో క్లాష్ కి వచ్చి విన్ అయిన ఆయన మొత్తం నార్త్ టౌన్స్ అండ్ Tier 2 సిటీస్ మార్కెట్స్ ని క్యాప్చర్ చేసేసారు. KGF 2 కి ఇదే చాలా ప్లస్ అయింది. అసలు బీహార్, జార్ఖండ్ లాంటి ఏరియాస్ లో మార్నింగ్ 6 AM షోస్ హౌస్ఫుల్ అవ్వడం అనేది అప్పుడెప్పుడో బిగ్ బీ ఫామ్ లో ఉన్న డేస్ లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు KGF 2 కే జరిగింది. అసలు థియేటర్స్ కి రావడం మానేసిన ఒక సెక్షన్ ఆఫ్ మాసెస్ అందరినీ మళ్ళీ థియేటర్స్ కి రప్పించారు ప్రశాంత్ నీల్ అండ్ యష్. అలా ఇంకొక 1000 crore మూవీ కూడా వచ్చేసింది. ఇక్కడతో మనల్ని ఇంకా అసలు ఆగలేదు. RRR మూవీతో మళ్ళీ ఇంకొక 1000 crore సినిమా కొట్టేశారు. ఇన్ఫాక్ట్ అసలు వేరే మూవీస్ సాధ్యం కానిది ఈ మూవీతో మనకి దొరికేసింది. అదే ఇంటర్నేషనల్ ఆడియన్స్. నాటు ఎంత ట్రెండ్ అయిందో మీ అందరికి తెలిసిందే. లిటరల్లీ ఆస్కార్ వచ్చేంత ట్రెండ్ అయింది. కానీ ఆ ఒక్కదాంతోనే ఆగిపోలేదు. 2 లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కి మంచి పేరు వచ్చింది. ఇంకా ఇంటర్నేషనల్ రెప్యూటెడ్ క్రిటిక్స్ అండ్ ఫిల్మ్ సర్కిల్స్ లో కూడా రాజమౌళి డైరెక్షన్ అంటే ఏంటో తెలిసింది. యాక్షన్ సీన్స్ ని ఎంత క్రేజీగా డిజైన్ చేయవచ్చా అని వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యేలా చేసింది. RRR తో ఈసారి జపాన్ మార్కెట్ కూడా మన మూవీస్ కి చాలా పెద్దగా ఓపెన్ అయింది. హైయెస్ట్ కలెక్టెడ్ ఇండియన్ మూవీ ఇన్ జపాన్ గా రికార్డ్ సొంతం చేసుకుంది. ఇక్కడ మన వాళ్ళ డామినేషన్ ఎలా ఉంటే బాలీవుడ్ లో మాత్రం వరుసగా ఫ్లాప్స్ పడుతూనే ఉన్నాయి. అసలు ఎంత డల్ ఫ్లేజ్ అంటే 1+1 టికెట్ ఆఫర్స్ పెట్టినా కూడా సగం థియేటర్స్ కూడా ఫిల్ అవ్వని సిచ్యువేషన్. కరెక్ట్ గా ఆ టైంలో కింగ్ SRK బిగ్గెస్ట్ కంబ్యాక్ ఆఫ్ ఆల్ టైమ్ ఇచ్చారు. పఠాన్ మూవీతో తన ఫస్ట్ 1000 crore మూవీ పెట్టడమే కాదు, బాలీవుడ్ కి సెకండ్ 1000 crore మూవీ కూడా ఇచ్చారు. 5 ఏళ్ల రిటైర్మెంట్ గ్యాప్ తర్వాత వచ్చి ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్ లో ఉన్న బాలీవుడ్ ని బ్రతికించేశారు. పఠాన్ తో ఆగలేదు.
ఇయర్ అవ్వకముందే జవాన్ మూవీతో ఇంకొక 1000 కోట్ల సినిమా పెట్టేశారు. అసలు ఈ 2 మూవీస్ పడకపోతే బాలీవుడ్ సిచ్యువేషన్ ఇంకా వర్స్ ఉండేదేమో. వీటి వల్ల కొంచెం రెస్పైట్ అనేది దొరికింది. అది మాత్రమే కాదు, బాలీవుడ్ యాక్చువల్లీ కొంచెం బౌన్స్ బ్యాక్ అయింది కూడా. బాహుబలి లాంటి ఇనార్మస్ హిట్ తర్వాత కొన్ని ఫ్లాప్స్, ఓపెనింగ్స్ తెప్పించే సత్తా ఉంది, కానీ సమ్హౌ పాన్ ఇండియన్ స్టార్ అనే ప్రెషరే ఇంకా ఎక్కువ అయిపోయిందేమో అన్న థాట్స్. పైగా ఆదిపురుష్ లాంటి కెరియర్ ఎండింగ్ డిజాస్టర్ మూవీ. మేబీ వేరే ఏ యాక్టర్ కి కూడా ఇలా అయితే వాళ్ళ ప్రెషర్ కి క్రంబల్ అయిపోయేవారేమో, బట్ నాట్ ప్రభాస్. అసలు ఆదిపురుష్ లాంటి మూవీ తర్వాత సస్టైన్ అవ్వగలరా అనే స్పేస్ నుండి సలార్ తో మంచి కంబ్యాక్ ఇచ్చేశారు. ఈ మూవీని సరిగ్గా మార్కెటింగ్ చేసి ఉంటే 1000 కోట్లు కొట్టేసేదేమో. బట్ స్టిల్ ప్రభాస్ పేరు వల్ల మూవీ అయితే వర్కౌట్ అయిపోయింది. కానీ ప్రభాస్ స్టామినా ఇంకా స్ట్రాంగ్ గా ప్రూవ్ అవ్వాలి. పాన్ ఇండియన్ స్టార్ టైటిల్ కి న్యాయం చేయాలి. కల్కి మూవీతో అది చేసేశారు. ఫాస్టెస్ట్ మూవీ టు ఎంటర్ 1000 crores క్లబ్ తో రికార్డ్ క్రియేట్ చేశారు. ఓన్లీ స్టార్ టు హ్యావ్ 2000 crores మూవీస్ అనే రికార్డ్ ని ఎస్ఆర్కే తో పాటు ఈక్వల్ చేసేశారు. కానీ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ పని ఇంకోటి చేశారు. కల్కి ఇంటర్వెల్ లో ఏదో మారింది బుజ్జి అంటారు చూడండి, అలానే కల్కి 1000 crores కొట్టాక ఏదో మారింది అనే వైబ్ వచ్చింది. ఫస్ట్ టైం నాకు ఎందుకో 1000 crores అనేది కష్టమేం కాదు, మంచి సినిమా తీసి అందరికి రీచ్ అయ్యేలా చేస్తే చాలు అనేలా నార్మలైజ్ చేసేశారు. కంటెంట్ ఉంటే ఖచ్చితంగా కొట్టొచ్చు అనే ఫీలింగ్ తీసుకొచ్చేశారు. ఇండియన్ మూవీ మార్కెట్ సమో ఇంకొక ఇంపార్టెంట్ లెవెల్ క్రాస్ చేసిందని అనిపించేలా చేశారు. నెక్స్ట్ ప్రభాస్ లైనప్ లో సలార్ 2, స్పిరిట్, కల్కి 2 ఈ 3 సినిమాలకి 1000 కోట్లు కొట్టే ఛాన్స్ గట్టిగా ఉంది. అలానే వార్ 2 లో జూనియర్ ఎన్టీఆర్ వలన అది కూడా 1000 కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. పుష్ప 2 కి అయితే నార్త్ లో క్రేజ్ చాలా ఉంది. ఎంత క్రేజ్ అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ 250 కోట్ల కంటే ఇంకా ఎక్కువ ఉంటుందంట. పోస్ట్ పోన్స్ అండ్ డిలేస్ అయినా కూడా ఇంత క్రేజ్ మెయింటైన్ చేస్తుంటే డెఫినెట్లీ మళ్ళీ ఈ నార్త్ టైర్ 2 టౌన్స్ వాళ్ళందరూ KGF 2 తర్వాత కనెక్ట్ అయ్యే మూవీ పుష్ప 2నే అవుతుంది అనిపిస్తుంది. ఇంకా మహేష్ అండ్ రాజమౌళి కాంబినేషన్ ఇస్ ఆల్వేస్ దేర్. సో జస్ట్ ఇలా ఒక 5 నిమిషాలు మనం ఆలోచిస్తే మనకి ఒక చేతికి 6 సినిమాలు దొరికేశాయి. ఇవన్నీ షార్ట్ అనిపించే సినిమాలు. మేబీ ఈ 3-4 ఇయర్స్ లో ఇంకో సర్ప్రైజింగ్ మూవీస్ ఏమైనా రావచ్చేమో. ఐదర్ వే 1000 crores అనేది త్వరలో నార్మల్ థింగ్ అవబోతుంది. మేబీ నెక్స్ట్ హైయెస్ట్ రికార్డ్ అంటే 2000 కోట్లు పెట్టే మూవీ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేయడమేమో. అప్పటికి ఇండస్ట్రీ ప్యాటర్న్స్ ఇంకెంత చేంజ్ అవుతాయో వెయిట్ చేస్తూ చూడాలి. సో అదండి మరి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్. This is Team Thai View signing off.